ఆమేన్. రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించును. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలములకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలములకు ఎత్తించును. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించును. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి తీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి తీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించెను. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించెను. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చింతకు చేరదా, ప్రియమార ప్రభు యేసుని గాంచెదా. వడివడిగా ప్రభు చింతకు చేరదా, ప్రియమార ప్రభు యేసుని గాంచెదా. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద ఎత్తించెను. నేడు రేపో నా ప్రియుడేసు నిగాల మీద
హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లా 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 లా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేందో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేందో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలములో మనము వలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలములో మనము వలసి ఉన్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మా ప్రాణము. నీ రక్షకుండగు యేసే నడుపును. మారాను తనది మా ప్రాణము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది,
యేసుకుదే సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకుదే సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. Hallelujah. Praise Lord. ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సాయంకాల సమయం చేరువచ్చి మన ప్రభు యేసు నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. ఇప్పటి వరకు కోయర్ వారు పాడారు, మీరందరూ కూడా వారి పాటలు విన్నారు. ఇప్పుడు మనం అందరం కలిసి పాడబోచున్నాం. ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి దైవ సేవకులు, అభిషిక్తులైన దైవ సేవకులు, సంఘ కాపరులు దయచేసి వచ్చి ముందు మీకోసమే ప్రత్యేకమైన చైర్స్ వేయడం జరిగింది. మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవలసింది మనం చేస్తున్నాం. పాస్టర్స్ అందరినీ గుర్తుపట్టడానికి కూడా అది కొంచెం మాకు సహాయపడుతుంది. దైవ సేవకులు ముందొచ్చి కూర్చోవలసింది మనం చేస్తున్నాను. ఫెలోషిప్ నాయకులు ఎవరైనా ఈ గ్రౌండ్లో ఉన్నట్లయితే దయచేసి మీరు కూడా ముందుకు వచ్చి పాస్టర్స్ గ్యాలరీలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపించిన గాక. అద్భుతకరుడైన దేవుడు తన కృప మన జీవితంలో దయచేసి మనల్ని వాడుకొనను గాక. డోర్నకల్లో బెంజారా పాస్టర్స్ ఫెలోషిప్ తరపున దేవుని పరిచర్య చేయించున్నటువంటి దైవజనులు మధ్యలో ఉన్నారు. జీవి నాయక్ గారు దయచేసి వేదికపైకి వచ్చి 2 మాటలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. మైక్ ప్లీజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు మరి ప్రత్యేకంగా వందనాలు. నేటి దినము 2వ రోజు మరి జీవనది ఫెస్టివల్ జరుగుతుండగా దేవుడి కృప మనపై వచ్చి ఉంటుందని నమ్ముచున్నాను. ఈ సమయంలో డోర్నకల్ పట్టణంలో ఆయా ప్రాంతం నుంచి వస్తున్న సంఘ కాపురులకును సంఘ బిడ్డలకును చక్కని అవకాశం కలిగించిన మరి ఆత్మీయులు, అభిషేక్తులు, దైవజనులు, ఇంటర్నేషనల్గా వాడబడుతున్న కొరియన్ సార్ గారికి, అలాగే నిన్నటి దినము మనం మంచి వాక్యాన్ని విన్నాం జడ్సన్ కొరియన్ సార్ గారికి, మేడం గారికి, ఆర్సీసీ ఫెలోషిప్లో ఉన్న పాస్టర్లకు, కోఆర్డినేటర్లకు, మరి ప్రత్యేకంగా బంజారా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున మేము వారిని శుభ వందనాలు తెలియజేస్తున్నాం. సార్, మాకెంతోగా సంతోషంగా ఉంది. ఈ మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఎన్నో మీటింగ్ పెట్టినప్పటికీ నిన్న, ఇవాళ, రేపు వచ్చే దూరం నుండి వచ్చే ప్రతి బిడ్డలకు వాక్యంతో పాటు ఆత్మీయ ఆహారముతో పాటు శరీర ఆహారమును కూడా అందిస్తూ వారిని బలపరుస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ మీటింగ్స్ మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. డోర్నకల్ పట్టణానికి, డోర్నకల్ ప్రజలకును, ఆయా ప్రాంతంను చూసే ప్రజలకును మరి జీవనది ఫెస్టివల్ ప్రోగ్రాం ఇది గొప్ప వాతావరణం. క్రిస్మస్ సందేశము ఈ దినం నుండి, నిన్నటి దినం నుంచి మేము చూస్తున్నాం సార్. మీ మెసేజ్ మాకు ఎంతోగా మా సంఘాలకును పరిచర్యకి అది దీవెనకరంగా ఉంటుందని మేము నమ్ముచున్నాం. ఇంకో మాట ఏంటంటే, ఎప్పుడు మీటింగ్ పెట్టిన లోపల ఫంక్షన్ హాల్లో పెట్టేది, కానీ ఈసారి ఈ మీటింగ్ ఒక గొప్ప శుభతరముగా బయట స్టేజ్ పెట్టి, ఎల్ఈడి పెట్టి, అందరికీ జనాలకు వినబడే రీతిగా ఈ శబ్దము ద్వారా పట్టణం అంతా కూడా కదిలించబడుతుంది. జీవనది యొక్క ప్రోగ్రాం ద్వారా, టీవీ ద్వారా కూడా వింటున్న ప్రజలకును, అలాగే ఫెస్టివల్ జరుగుతున్న ఈ 2-3 రోజుల మీటింగ్లకును మాకు ఎంతో దీవెనకరంగా ఉంటుందని నమ్ముతూ మా ప్రాంతంలో ఇది చివరిగా కాకుండా ప్రతి ఇయర్ నవంబర్ మాసంలో మీ ఫెస్టివల్ పెట్టాలని తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు. నేను 99లో సార్తో మేము కొరియన్ బ్యాప్టిస్ట్ చర్చి, షిట్నేర్ బ్యాప్టిస్ట్ చర్చి నిరంజన్ బాబు గారి దగ్గర నేను పరిచయం చేస్తున్నాను. ఖమ్మం జిల్లాకు ఒక ఇన్ఛార్జ్గా నాతో ఒక 10 మెంబర్ పాస్టర్స్ ఉన్నారు, నాకు అప్పగించారు. మీ గురించి నాకు జాన్సన్ సార్ మా చైర్మన్ గారు ఇప్పుడు మాకు రేసి కన్వీనర్గా చైర్మన్గా ఉంటున్నారు. సార్ను మేము ఎన్నోసార్లు చూస్తుంటాము, కానీ సారు ఎంత వినయంగా ఉంటారో మా ప్రోగ్రాంలో బ్యాప్టిస్ట్ చర్చిలో సార్ వచ్చేటప్పుడల్లా నాకు ఆనందం ఉండేది. సో సార్ మాకు ఈ ప్రాంతంలో వస్తున్నారంటే మా చర్చి వాళ్ళు కూడా అన్నారు, పాస్టర్ గారు మీ ప్రాంతంలో ఎవరున్నా మన సంఘ బిడ్డలందరూ తీసుకోపోమన్నారు. నాకు ఎంతగా సంతోషం ఉంది. మా సార్ను కూడా తెలియజేశాం. సార్ మాకు ప్రాంతం రావడం మాకు దీవెనకరంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే దేవుని చిత్తమైతే జడ్సన్ సార్ యొక్క సాక్ష్యం క్లుప్తంగా విన్నాము. దేవుని కృపనైతే మేము ఖమ్మం పట్టణంలో కూడా ఒక దినము సార్ ద్వారా మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. సమయం ఇచ్చిన మరి సార్కి ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో డోర్నకల్ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు పాస్టర్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి వేదిక పైకి వచ్చి 2 మాటలు
శుభములు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా మన ప్రాంతాన్ని ప్రేమించి ఈ డోర్నకల్ పట్టణంలో ప్రాంతంలో మండలాల్లో ఉన్న ప్రజలకు మంచి సువార్త అందించాలని దేవుని చేత ప్రేరేపించబడి ఇక్కడ ఖర్చుతో నిజంగా ఆధారమైన నా ప్రాంతాన్ని ప్రేమించి దైవ సేవకులు కురియన్ గారు మన మధ్యకు రావడం ఎంతో ఆశీర్వాదకరం. వారికి ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన దైవ సేవకులకు విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ విధంగా ఈ పెద్ద సభలు జరగడం అనేది చాలా కాలం అవుతుంది. ఎప్పుడు సభలు జరిగినా హాల్ లోపల పెట్టడమే కానీ ఒక స్టేజ్ వేసి ఈ విధంగా జరిగి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. దేవుడు ఈ విధంగా ఈ డోర్నకల్ను ప్రేమించి సేవకులను ప్రేరేపించి మన ప్రాంతాన్ని ఈ విధంగా సువార్తతో అనేకులు కూడా ఈ శబ్దం ద్వారా వినైనా దేవుని రక్షణలోకి వస్తారని సార్ ఒక మాట చెప్పారు. ఎవరు వచ్చినా రాకపోయినా శబ్దం ద్వారా ఈ పట్టణానికి సువార్త అందించబడుతుందని. నిజంగా ఖచ్చితంగా విన్న ప్రజలు ఆశ్రయించబడతారు. దైవ సేవకుల ద్వారా దేవుడు నిన్న దినాన మంచిగా వాక్యం ఎత్తబడిందని విన్నా. నిన్న రాలేకపోయాను కానీ ఖచ్చితంగా దైవ సేవకుల పాదములు ఎంతో సుందరమైన వాక్యం చెబుతూ ఉంది. వారు మన పట్టణాన్ని దర్శించడం నిజంగా ఆశీర్వాదకరం. ఇక నుంచైనా ఇలాంటి సభలు జరుగుతాయని నేను ఆశిస్తూ వారు ఇంకా ఆర్సీసీ ద్వారా ఇంకా అనేకమైన ప్రాంతాల్లో కూడా ఇలాంటి సభల్లో వాడబడుతూ ప్రజలను రక్షణ నడిపించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ పాస్టర్. దైవ సేవకులందరూ చాలా చక్కని మాటలు తెలియపరిచారు. ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఇది దేవుని మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడినటువంటి ఒక కూడిక. ఈ స్థలంలో మీరందరూ మా ఎడల చూపించిన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ సంఘాలలో సరిగా అనౌన్స్మెంట్ చేసి అందరూ విశ్వాసం తరలిస్తే ఈ గ్రౌండ్ చిన్నది. నేను ఈ గ్రౌండ్లో వచ్చి ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసి నా మనసు అసలు ఒప్పుకోలేదు. ఈ గ్రౌండ్లో మనం పెట్టేది అని అనుకున్నాం. కానీ ఈ చలికాలం ఇది సరిపోతుందని మన స్నేహితులు చెప్తే నేను దాన్ని ఒప్పుకున్నాను. నెక్స్ట్ టైం డోర్నకల్కి వస్తే ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం. సో ఒక పెద్ద గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టాలి. ఆ పెద్ద మీటింగ్లో మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి పార్టిసిపేషన్ ఉండాలి. అందుకే నేను ఫెలోషిప్ పాస్టర్స్ లీడర్స్ను స్టేజ్ మీదకి పిలవడానికి ఉన్న కారణం, మనం అందరం కలిసి చేస్తే అద్భుతంగా చేయగలం. కాబట్టి ఇది కురియన్ గారి పరిచర్య అని అనుకోకండి, ఇది దేవుని పరిచర్య. నేను గత 40 సంవత్సరాల నుంచి కాజీపేటలో దేవుని పని చేస్తూ వచ్చాను. దేవుడిచ్చిన దర్శనం మేరకు ఆర్సీసీలో కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్స్ను కలుపుకొని సేవ చేయడం జరిగింది. అయితే ఇక పోయిన సంవత్సరం దేవుడు నా దర్శనాన్ని విశాలపరిచాడు. ఇండిపెండెంట్గా సేవ చేస్తున్న సేవకులను కూడా నేను పురికొల్పాలి అని దేవుడు చెప్పాడు. కేవలం నీ బ్రాండు, నీ బ్యానర్ కాదు, నా బ్యానర్ వాడుకో అని దేవుడు చెప్పాడు. సో నా బ్యానర్ పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇండిపెండెంట్ పాస్టర్స్ని నేను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాను. ప్రస్తుతం 250 మంది పాస్టర్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ట్యూస్డే, మొదటి ట్యూస్డే వారి కాజీపేటలో ఉన్న మా సంఘానికి వస్తున్నారు. ఈ 250 మంది పాస్టర్లను చక్కగా ఆతిథ్యం ఇచ్చి వారికి దేవుని వర్తమానం, ఒక సందేశం మా పెద్ద కుమారుడు ఇస్తాడు, ఒక సందేశం నేను ఇస్తున్నాను, అమ్మగారు కూడా మధ్యలో సందేశం ఇచ్చారు. మేము వారికి వాక్యం ఇచ్చిన తర్వాత దైవ సేవకులు వచ్చి చెప్పిన సాక్ష్యం మేము ఇక్కడికి రావడానికి కారణమైంది. అయ్యగారండి, దేవుడు మిమ్మల్ని మా కోసమే ఏర్పాటు చేసుకున్నారు. 40 ఇయర్స్ వారు ఆ మాట చెప్పలేదు, కానీ 40th ఇయర్లో వారి నోటి నుంచి వచ్చే మాట కారణం ఏంటంటే నేను వారిని పట్టించుకోవడం మొదలుపెట్టాను. ప్రభు చెప్పాడు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను బలపరచు. ఆ మాట నేను శిరస్సు వహించి దైవ సేవకులు ఎంతమంది ఉన్నా వారిని ప్రోత్సహించడానికి, వారికి దేవుని వాక్యం చేత వారికి ప్రోత్సాహం అందించడానికి నిర్ణయించాం. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాల నుంచి సేవకులు వస్తూ ఉంటారు. వారిని కొంచెం స్పెషలీ కన్సిడర్ చేసి వారి ఇల్లు చేరుకోవడానికి రానుపోని ఖర్చు వారి జేబులో పడకుండా నేనే భరించాలని నిర్ణయించి వారిని కొంచెం
శ్రద్ధ చూపించి వారిని పంపించడం జరుగుతుంది. దాదాపు ఒక 10 మంది ఖమ్మం నుంచి వస్తున్నారు రెగ్యులర్గా. ఇప్పుడు 15 నెలలైంది. నెక్స్ట్ మంత్ డిసెంబర్ మాసంలో ఫస్ట్ ట్యూస్డే ఆ మీటింగ్ జరుగుతుంది, ఇండిపెండెంట్ పాస్టర్స్ మీటింగ్. ఆ సమయంలో మీలో ఎవరైనా ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నటువంటి సేవకులు నేను కూడా రావాలి అని అనుకున్నట్లయితే మీ జేబు నుంచి ₹1 ఖర్చు లేకుండా మిమ్మల్ని ఇంటికి తిరిగి పంపించే బాధ్యత నాది. అక్కడ మీకు మంచి బోధన అరేంజ్ చేసి మిమ్మల్ని సంతోషపరిచి పంపడం కూడా నా బాధ్యతే. వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని నింపుతాడని కూడా నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. దేవుడు అందరిని దీవించిన గాక. కురియన్ గారు ఒక వర్గానికి చెందిన మనిషి కాదు. ఇక్కడ 3 ఫెలోషిప్లు ఉన్నాయి కనుక 3 ఫెలోషిప్స్ను నేను చెప్పాను, కానీ మనం అందరం ఒక ఫెలోషిపే, జీసస్ ఫెలోషిప్. హల్లెలూయా. ఓసారి చప్పట్లు కొట్టండి యేసయ్యకు, నాకు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు పాస్టర్ గారు దేవుని వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక స్థలాలలో దేవుడు ఆమెను బలంగా వాడుకునేది నేను చూశాను. పాస్టర్ మాట్లాడతారా, మేమందరం అభిషిక్తులం అని మీరేమీ కంగారు పడకండి. మీ హృదయాన్ని తాకే సందేశం దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో పాస్టర్ జసన్ కురియన్ గారు మరియు తన కోయర్ బృందము ముందుకొచ్చి మనల్ని వర్షిప్లోకి నడిపిస్తారు. ఈరోజు వర్షిప్ అయిపోయిన వెంటనే పాస్టర్ గారు దేవుని వర్తమానం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్వరమెత్తి దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ఈ సాయంకాల సమయం మనం అందరం లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషములు దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన సన్నిధిని మనం ఆరాధిద్దాము. ఒక మాట దయచేసి గమనించండి. మనమందరం వాక్యంలో నుంచి శ్రద్ధగా గమనించినప్పుడు దానియేలు జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన స్నేహితులు తనని విడిపించలేరు, ఆయన బంధువులు తనని విడిపించలేరు, ఆయన కన్న తల్లి తండ్రి వచ్చినా కానీ ఆయన పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని రాలేరు. పోనీ ఆ దేశపు రాజు కూడా దిగిపోలేనటువంటి సమస్యలో దానియేలు ఉండే. కానీ ఆ భూమిలోకి ఎవరు దిగి వెళ్ళారండి? దేవుని సన్నిధి దిగి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనము దిగి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, ఎవరో రానటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంట లాంటి అగ్ని లాంటి పరీక్షల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉంటుండగా వారిని విడిపించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళలేరు, కానీ దేవుని సన్నిధి 4వ వ్యక్తి వారి మధ్యలోకి దిగి వచ్చారు. ఈ సాయంకాల సమయం దేవుని మనం స్తుతిస్తుండగా, మీ పరిస్థితి ఏదైనా కానీ, మీ స్థితి ఏదైనా కానీ, ఆయన్ని ఘనపరుస్తుండగా, ఆయన్ని మహిమపరుస్తుండగా మన మధ్యలోకి ఆ 4వ వ్యక్తి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదని? ఒకసారి బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికి వచ్చినటువంటి పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాము. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు నాయనా, ఏమున్నా లేకున్నా నీ కొరకే నన్ను బ్రతికించు అని దేవుని సన్నిధిలో కలిసి మనం పాడి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు
కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. వెంటవరా కడవరకు విడువక నన్ను నడిపించు. రెండవరా కడవరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. అందరూ కలిసి పాడదాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకై బ్రతికించు. నేనున్న స్థితిలోనే సరియగు త్రోవను నడవా. కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడవా. కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే. హల్లెలూయా. ఈ సాయంకాల సమయము ప్రభు సన్నిధిలో మనం ఉంటుండగా నిజంగా హృదయపూర్వకంగా మనం అనగలుగుతామా? తండ్రి, నేనున్నటువంటి స్థితిలోనే నాకు సంతృప్తిని కలిగించు నాయనా. ప్రియ కుటుంబమా, ఈరోజు మనం ఇక్కడ నిలబడుతుండగా అనేక సమస్యల చేత మన హృదయము కలవరపడుచున్నదేమో. కనుక మాట గుర్తుపెట్టుకోవాలి,
మనకంటే బలవంతులు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే ధనికులు ఈరోజు భూమి మీద సజీవులకు లేరు. అల్పులమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి ఆరోగ్యమును దయచేసి మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవము దేవుడు మనకిచ్చినటువంటి దానము. అందరూ అంగీకరిస్తారా? ఒకసారి చేతుల పైకెత్తి, ప్రభువా ఈ ప్రాణముకై నీకు వందనాలు, ఆయుష్కై నీకు వందనాలు, ఆరోగ్యముకై నీకు వందనాలు. ప్రభువా మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రమునైనా. ఎన్నడిగిను మారనటువంటి మా తండ్రివి నాయనా, నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే తండ్రివి నాయనా నీవు. ఆయన్ని స్తుతిస్తూ మనం కలిసి దేవుని మహిమ పరుద్దాము. పాటకారుడు అంటాడు, కాలాలు మారినా కానీ యేసయ్య నీవు మారవు, తరతరాలు మారినా కానీ అయ్యా నీ ప్రేమ మారదు. ఒక్కసారిగా ప్రభు సన్నిధిలో చూస్తూ మన హృదయమును సమర్పిస్తూ, ప్రభువా పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, మనుషులు అనుకూలంగా లేకపోవచ్చు, సమస్యలు మా జీవితంలో నిండిపోతున్నాయేమో, ఏవి మారినా ఎవరు మారినా ఎన్నటికి మారనటువంటి నా తండ్రివి నాయన నీవు. యేసయ్య నీకే స్తోత్రము నాయన. కాలాలు మారిన గాని యేసు మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. గర్భములోనున్నది మొదలు, తల్లి ఒడిలోనున్నది మొదలు, గర్భములోనున్నది మొదలు, తల్లి ఒడిలోనున్నది మొదలు, ముదిమి వరకు మోసే ప్రేమది, ముదమార పిలిచే ప్రేమది, ముదిమి వరకు మోసే ప్రేమది, ముదమార పిలిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. నింగి నేల మారిన గాని, పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని, పర్వతాలు తొలగిన గాని, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములు తుడిచే ప్రేమది, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములు తుడిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. ఆయన సన్నిధిలో ఈ సాయంకాలం మనం నిలిచి ఉంటుండగా, ఎన్నటికీ మారినటువంటి ఆ ప్రేమ మనకు తోడుగా ఉంటుండగా, శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ, అగాపే ప్రేమ మనకు తోడుగా ఉంటుండగా,
ఈ సాయంకాల సమయము ప్రభు సన్నిధిలో మనం ఉంటుండగా, అయ్యా నాయనా నీవే ప్రేమ స్వరూపివి నాయన. వాక్యము విత్తబడుచుండగా మా హృదయాల్ని మీరు దర్శించండి నాయన. మీ స్వరమును వినే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. అవును, పాటకారుడు అంటున్నట్లుగా తరతరాలు మారినా కానీ యేసయ్య ప్రేమ మారనే మారదు. ఆయన అంటాడు, నింగి నేల మారినా కానీ, పర్వతములు తొలగినా కానీ కడవరకు నాతో నిలిచే ప్రేమ అది. అవును, కలుష్యములు తుడిచే ప్రేమ అది. ఈ సాయంకాల సమయము మన బలహీనతలను చూచేవాడు కాదాయన, మన పొరపాట్లను చూచేవాడు కాదాయన. మన హృదయమును గమనించు దేవుడు. మనల్ని బలపరచుటకు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుండగా విశ్వాసముతోను, నిరీక్షణతోను, ధైర్యముతోను ప్రభువా నా హృదయముతోను మాట్లాడబోచున్నది నీకు వందనాలు తండ్రి. నేను వచ్చిన విధముగా నేను తిరిగి వెళ్ళను, విశ్వాసముతో తిరిగి వెళ్తానని మన హృదయంలో ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాము. ఆయన తట్టు మనం కళ్ళెత్తి చూసి, అయ్యా నాయనా నీకు స్తోత్రము నాయనా, కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తున్నాము తండ్రి. అర్హత లేనటువంటి మాకును దయచేసినటువంటి ఈ మంచిని పంచినటువంటి నీ కృపను బట్టి నీకు స్తోత్రమని దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నట్లుగా ఎఫెసీ లేఖనంలో రాయబడినట్లుగా మనము పాపములోను అపరాధములోను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన బ్రతుకులను దేవుడు విమోచించాడు, దేవుడు బ్రతికించాడు, దేవుడు నడిపించాడు, నిలబెట్టాడు. ఈరోజు ఏ యోగ్యత అర్హత లేనటువంటి మనకు ఆయన మనకిచ్చినటువంటి యోగ్యత, ఆయన కుమారులుగా పిలువబడుటకు, ఆయన పిల్లలగుటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ధన్యత గొప్పది. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా పట్లను చూపినటువంటి నీ ప్రేమకై, నీ కృపకై నీకు వందనాలు. యేసయ్యా నీ నామం హెచ్చింపబడును గాక. తండ్రి నీకే స్తోత్రము నాయన. థ్యాంక్ యూ జీసస్. అర్హత లేని నాకు నీ మంచిని పంచినా దయామయుడా, అర్హత లేని నాకు నీ మంచిని పంచినా దయామయుడా, నా మించిన మేలులను ఇచ్చినందుకు వందనము, నా ఊహకు మించిన మేలులను ఇచ్చినందుకు వందనము. కలిసి పాడదామా? కృతజ్ఞుడనై స్తుతి చేసేదను నా యేసు రాజా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతును. సత్యదేవుని ఏకపుత్రుడా యేసుని నే నమ్మెదను, సత్యదేవుని ఏకపుత్రుడా యేసుని నే నమ్మెదను, రానున్న
దీనములనంతటా కృమ్మరించుము దీవెనలన్ రానున్న దీనములనంతటా కృమ్మరించుము దీవెన. అందరం కలిసి పాడదాం. కృతజ్ఞతుడనై కృతజ్ఞుడనై స్తుతి చేసేదను నా యేసు. అవునయ్యా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతును. అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా. అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా. నా మించిన మేలులను ఇచ్చినందుకు అవును యేసయ్యా. ఇచ్చినందుకు వందనము. ప్రభు సన్నిధిలో ఆయన చేసినటువంటి మేలులను ఉపకారములు తలుచుకుంటూ వందనములను స్తుతులను స్తోత్రములను చెల్లిస్తూ దీన మనస్సు కలిగిన వారిగా ఆయన తట్టు మనము మన హృదయములను సమర్పిస్తూ నీకే మహిమ కలుగునుగాక, నీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. యేసయ్య నీ నామం హెచ్చింపబడునుగాక. అన్ని నామముల కన్నా పైనామముగా నీ నామం గణపరచబడునుగాక. కలిసి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పిస్తూ మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, ఏమాత్రం అర్హత లేనటువంటి నాకు నువ్వు చూపినటువంటి నీ మంచి, మా మీద కృమ్మరించినటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం నాయన నీ సన్నిధిలో మా హృదయములను సమర్పించి మీ తట్టు మేము కనులెత్తి చూస్తుండగా ప్రభు ఆ సహాయము నీ నుంచి మేము పొందుకుంటామని మేము నమ్ముచున్నాము తండ్రి. నేడు ప్రభు నీ ముఖమును చూచేవారిగా, నీ చేతులను చూచేవారిగా కాదు, నీ ముఖములను చూచేవారిగా అయ్యా నాయన మేము మా హృదయములను సిద్ధపరచుకునే కృపను మాకు దయచేయండి. మా హృదయములు మంచి నేలగాను మార్చు నాయన. నీ వాక్యం విత్తబడుచుండగా మీరు మాతో సూటిగా మాట్లాడండి. మా హృదయాన్ని సరిచేయండి నాయన. నీ సన్నిధిలో ప్రభువా నీ ప్రసన్నతను అనుభవించేవారిగా, బంధకముల నుంచి విడుదల పొందిన వారిగా, స్వస్థత పొందిన వారిగా, సమాధానము పొందిన వారిగా తిరిగి వెళ్ళుటకు నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు. మా జీవితాన్ని మా కలిగిన సమస్తం నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ నీ నామం హెచ్చింపబడును గాక. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను ఘనపరుస్తూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రి వేళలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోచున్నారని ఎంతమంది నమ్ముచున్నారు? నమ్ముచున్న వారందరూ ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన దేవుడు అద్భుతకరుడు. ఆయన మనతో మాట్లాడుతాడు. ఆయన స్వరం మనకు వినిపిస్తాడు. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఆమేన్. ఈ రాత్రి అభిషేకింపబడిన సందేశం తీసుకొని దైవజనురాలు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు గ్రేస్ కురియన్ గారు. మీరు ఆమెను తక్కువగా అంచనా వేయకు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతారు. మీరు ఎక్స్పెక్టేషన్తో ఉండండి. పర్సనలీ
ఐ వాస్ బ్లెస్డ్ మెనీ ఎ టైమ్స్. అనేక సందర్భాలు ఆమె చేసిన పరిచర్య నాకు ఆశీర్వాదమైంది. అద్భుతమైన ఆరాధనలోనికి నడిపించిన పాస్టర్ జసన్ కురియన్కు, కోయర్ వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ కమల్ గారు మన మధ్యలో ఉన్నారు. డోర్నకల్ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ కదా, డోర్నకల్ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి పాస్టర్ కమల్ గారు వచ్చారు. 2 నిమిషాలు వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. వెంటనే మనము ప్రార్థనతో పాస్టర్ గారిని వాక్య పరిచర్య కొరకు ఆహ్వానిద్దాం. త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా నాతో కనెక్ట్ అయినటువంటి వారే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఆత్మీయ జీవితంలో కనెక్ట్ అయినటువంటి వారు. వారితో కలిసి ఉండడం చాలా సంతోషం. ఈ రాత్రి మీరందరూ కూడి వచ్చినందుకు మీకు అందరికీ నేను నిండు మనసారా వందనాలు తెలియపరుస్తున్నాను. మీకోసం ఒక చప్పట్లు కొట్టాలని నేను పాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాను. ఒక చప్పట్లు కొట్టండి. రైట్, మీరందరూ వచ్చినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామంకు మహిమ కలుగునుగాక. మరి యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ కురియన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే అమ్మగారికి, గ్రేసమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే యంగ్ డైనమిక్ లీడర్గా కాజీపేట్లో అద్భుతంగా వాడబడుతున్న జడ్సన్ కురియన్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఇది ఎంతో డోర్నకల్లో అర్థం. ఎందుకనగా జీవనది ఫెస్టివల్స్, నేను కారు దిగుతుండగా అయ్యగారు ఒక మాట అన్నాడు, డోర్నకల్ ఫెస్టివల్గా మార్చబడాలని. ఆమెన్, హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ వర్డ్ హ్యాస్ బీన్ ప్రొక్లెయిమ్. ఆయన చాలా అద్భుతమైన మాటను మనకు తెలియపరిచి ఉన్నాడు. నిజంగా మరి మన దగ్గర ఒక ఫెస్టివల్గా నడిపిస్తున్న కురియన్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఎంతోమందిని కూడా మరి ప్రభావితము చేస్తూ అద్భుతముగా దేవుని యొక్క సన్నిధిలో నడిపిస్తూ సహకారిగా ఉంటూ అనేకమైన సంవత్సరముల నుండి పరిచర్య చేస్తూ మన ప్రాంతాన్ని, డోర్నకల్ ప్రాంతాన్ని, అలాగే గార్లా ప్రాంతాన్ని, బయ్యారం ప్రాంతాన్ని, మహబాద్ ప్రాంతాన్ని మరి ఎంతగా బ్లెస్ చేస్తూ చాలా అద్భుతముగా మరి అనేకులకు వాట్ ఎవర్ ఈ హ్యాడ్, ఆయన కలిగిన దాంట్లో నుండి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఎంతోమంది సేవకులను ప్రోత్సహిస్తున్న పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా అద్భుతమైన దినం. నేను ఐ మిస్డ్ ఎస్టర్డే బికాజ్ ఐ హ్యాడ్ ఎ బైబిల్ కాలేజ్ ఇన్ ఖమ్మం, సో ఐ బికమ్ ఎ లేట్. సో నిన్న అద్భుతమైన సాక్ష్యాన్ని నేను యూట్యూబ్లో చూశాను. నిజంగా బ్రదర్ ఫంటాస్టిక్గా చెప్పాడు తన జీవితంలో జరిగిన కార్యాలన్నింటినీ కూడా. అలాగే దేవుడు ఇక్కడ మనందరికి కూడా ఒక కార్యాలను చేయటానికినే దేవుడు మన దగ్గరికి ఈ రీతిగా తీసుకొని వచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు కార్యం జరుగుద్దని? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక చిన్న వచనం చదువుకుందాం. దయచేసి నాకు చదివి సహాయం చేయాలని నేను కోరుతున్నాను. దావీదు రాసిన కీర్తనలు 133 అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఎవరైనా కానీ దగ్గర ఉన్నవారు దయచేసి చదువు వినిపించాలని నేను కోరుతున్నాను. దావీదు రాసిన కీర్తనలు 133 అధ్యాయము 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము అని తల మీద మోయబడి ఆరోను గడ్డము మీద నుండి కారిన తన అంగి అంచుల వరకు పరిమళ తైలం వలె ఉండును. ఆమేన్, హల్లెలూయా. మరి చక్కటి మాట మనందరికీ కూడా తెలుసు. నౌ టుడే వీ హ్యావ్ బీన్ గ్యాదర్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలో మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. కాబట్టి మనందరము కూడా ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే శరీరము, ఒకే దేవుణ్ణి మనం ఇక్కడ ఆరాధించటానికి వచ్చాం. కాబట్టి దేవుడు మనందరినీ కూడా దీవించి మనందరినీ కూడా ఈ కాలములో, ఈ యొక్క చివరి దినములో దేవుడు మనందరినీ కూడా ఐక్యపరిచి తన పరలోకానికి తీసుకువెళ్ళాలని మరి జీవనది ఫెస్టివల్స్
మరొక్కసారి మనల్ని బలపరచటానికి ఇక్కడికి వచ్చినందుకు మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీరు కూడా ఈ 3 రోజులు మరి వచ్చి వాక్యాన్ని విని ఆశీర్వదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన గారికి వందనాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ పాస్టర్ కమల్ గారు. థ్యాంక్స్ అండి. ఈ సమయంలో ఖమ్మం జిల్లాలో మాకు దాదాపు 45 మంది సేవకులు మాతో కలిసి పరిచయం చేస్తున్నారు. ఖమ్మం ఏ అండ్ ఖమ్మం బి. ఖమ్మం ఏలో పాస్టర్ బాబురావు గారు ఆరంభంలో నడిపించారు. వారు ఖమ్మం ఏకి లీడర్గా ఉన్నారు. ఖమ్మం బికి పాస్టర్ శామ్యుల్ ఫిన్ని గారు నాయకులుగా ఉన్నారు. ఈ సమయంలో శామ్యుల్ ఫిన్ని గారు ముందుకు వచ్చి ఒక మాట ప్రార్థన చేసిన తర్వాత అమ్మగారు దైవ సందేశం అందించడానికి వేదికపైకి వస్తారు. దేవుడు మనని దీవించిన గాక. తరలి ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అనాది సంకల్పము చొప్పున ఈ ప్రాంతంలో 3 రోజులుగా జీవనది మహోత్సవ వేడుకలు జరుపుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రారంభ కూడిక గత రాత్రి అద్భుతంగా మీరు జరిగించారు. ఈ 2వ కూడికలో కూడా ఈ స్థలములో ఉన్న మాకును ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రజలకు మీరు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారమును అమ్మగారి ద్వారా మాకు అందించి మమ్మల్ని అందరినీ బలపరచమని, కృపల చేత నింపమని సభలకు వెళ్ళాను. దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నారు. ఈ రోజు నుండి నేను ఈ విధంగా జీవించాలి అనే ఒక మంచి సమర్పణ ప్రతి ఒక్కరికి దయచేయండి. పాపులు పశ్చాత్తప్తులై రక్షణ లేనటువంటి వారు ఈ సభల ద్వారా ఈ డోర్నకల్ ప్రాంతములో అనేక మంది మార్పు చెంది మీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కొక్కరిని పాలిభాగస్తులుగా చేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసని మీరు ఆశీర్వదించమని, ముందున్న సమయమంతా కూడా మీ నామమునకు మహిమకరముగా జరిగించమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఈ సమయంలో దైవ సేవకురాలు పాస్టర్ గారు గ్రేస్ కురియన్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అమ్మగారు దేవుని వాక్యం అందించడానికి ప్రభు చేత అభిషేకింపబడి ఉన్నారు. మనం అందరం కలిసి ఆ వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమె చేసే పరిచర్యలో అనేక అద్భుతాలు నేను చూశాను. రోగులు స్వస్థత పొందడం, దెయ్యాలు పారిపోవడం, ఇవన్నీ నేను కనులారా చూశాను. అవన్నీ టీవీ ప్రోగ్రాంలో మేము పెట్టలేదు. చాలా అద్భుతాలు మీరు టీవీ ప్రోగ్రామ్స్లో చూస్తున్నారు. మేము ఒకవేళ అలా పెట్టి ఉంటే ఎన్నో వందలాది టెస్ట్ మనీస్ ఉన్నాయి మా దగ్గర, కానీ ఒక్కటి కూడా పెట్టలేదు. ఎందుకంటే సమస్త ఘనత దేవునికే చెందాలి, దేవుడే మహిమపరచబడాలి. ఈ స్థలమందు దైవజనురాలు దేవుని వాక్యం అందిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన గాక. బిగ్గరగా ఒకసారి మనం దేవునికి స్తోత్రాలు అర్పిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయం మరొకసారి ఇలా మనం కూడి దేవుని నామాన్ని కీర్తించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇటు గొప్ప సన్నిధిని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉంటున్నాం. జీవనది ఫెస్టివల్ ఒక 2వ దినమున మనమందరం కూడి రావడానికి దేవుడి అవకాశాన్ని ఈ పట్టణంలో అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా అభిషక్తులైనటువంటి దైవ సేవకులు వివిధ ప్రాంతం నుండి, అంతేమాత్రం కాదు ఈ డోర్నకల్ నుండి స్థానిక సంఘ కాపుళ్ళు, దైవ సేవకురాళ్ళు, అలాగనే వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు, ఈ డోర్నకల్ నివాసులైనటువంటి వారు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క జీవనది ఫెస్టివల్ ఈ ప్రాంతంలో పెట్టాలని ఆశించిన సమయం మొదలుకొని మేమెంతో ప్రార్థించాం. అలాగనే దేవుడు వాతావరణమును అనుకూలపరిచారు, ప్రజలను తీసుకొస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి ప్రార్థన
దేవుడు ఆలగించి మేము ఈ ప్రాంతంలోనికి రావడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ఈరోజు ఎంతమంది జక్కయ్య వచ్చినట్లు వచ్చారు? ఒకసారి చేతులు ఎత్తుతారా? ప్రభుని చూడాలని కోరి ఎంతమంది వచ్చారు? ఒకవేళ యేసు మిమ్మల్ని చూడొద్దు అని అనుకున్నా కూడా మీరు యేసయ్యను చూడగోరి వచ్చిన వారైతే ఖచ్చితంగా మీరుండు స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగబోతున్నారు. హల్లెలూయా. జక్కయ్య యేసయ్యను చూడాలని కోరి ఆయన అందరికంటే ముందు పరిగెడుతూ వెళ్ళి ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ నాలాంటి వారు ఎలా వెళ్తుందంటే యేసయ్య నన్ను చూస్తే బాగుందని అనుకొని వెళ్దాం. యేసయ్య ఒక్కసారి నన్ను చూచి నా అవసరతలు తెలుసుకొని నాతో మాట్లాడితే నాకు ఆ స్వరం వినిపిస్తే బాగుందని అనుకొని అటువంటి ఆశతో వెళ్దాం. ఈ 2 రకాలైనటువంటి మనుషులను కూడా దేవుడు ఆశీర్వదించడానికి నమ్మదగిన దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి ఈ 2 రకాలైన ఆశతో కోరికలతో ఎంతమంది అయితే వచ్చారో ఈరోజు మీరు దేవుని స్వరం విని దేవుని ఆ సన్నిధిని అనుభవించుకొని పోవడానికి దేవుడు కృప చూపబోతున్నారు అని నమ్మిన వారు ఒక్కసారి బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా నన్ను నమ్మి ఈ వేదికను నాకు ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి భర్త గారైన దేవజన్నికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నా కుమారుడు నిన్నటి రోజు చక్కటి వర్తమానము తన అనుభవ సాక్ష్యం వినిపించారు. అలాగనే దేవజనుడు చక్కటి తెలుగు భాష మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. నేను అంతవరకు రాలేదు కాబట్టి మీలో కొంతమందికైనా సందేహం ఉండొచ్చు. కానీ భాషను తారుమారు చేసిన దేవుడు ఈ భాషను అర్థం చేసుకోవడానికి నమ్మదగిన దేవుడే. కాబట్టి మీరు ప్రార్థనతో అన్యదా ఆలోచనతో కాకుండా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతుందని నేను నమ్ముచున్నా. మీకందరికీ సుపరిచితమైన అందరికీ తెలిసినటువంటి మాటలే ఈరోజు నేను గుర్తు చేయడానికి ఇక్కడ నిలబడుచున్నాం. నేనేదో ఎవరికి రాని ప్రసంగాలు చేయడానికి రాలేదు. ఏదైతే మనకందరికీ సుపరిచితమో అందరికీ తెలిసినటువంటిదిగా ఉంటుందో వాటిని ఒక్కసారి కూడా గుర్తు చేసి మీతో కొద్ది సమయం మాట్లాడడానికి ఆశిస్తుంటున్నాం. దేవుని వర్తమానం వింటున్నప్పుడు మనం అన్నిదా ఆలోచనతో కూర్చున్నట్లయితే అది ముళ్ళకంబలో పడినటువంటి ఆ విత్తనంలాగా ఉండిపోతుంది. అంతే మాత్రం కాదు, బండ మీదే పడినటువంటిదిగా భారంతో బరువుతో ఎంతో వేదనతో ఏమి చేయాలని తెలియనటువంటి స్థితిలో మీరు వాక్యాన్ని ధ్యానించక అన్యదా ఆలోచనతో లేకపోతే అటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే ఆ వాక్యం వృధా అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు చక్కటి ఆరాధన నడిపిస్తూ మనమందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో పాడి ఆరాధించి మనం మన హృదయమును నేలను సిద్ధపరిచాం. ఇప్పుడు విత్తనం విదజల్లబోచుండగా 30 60 100 ఫలించినట్లు దేవుని సన్నిధిలో మీరు శ్రద్ధగా కూర్చోవలసిగా భయభక్తితో కూర్చోవలసిగా మనవి చేస్తుండడం. అటు ఇటు తిరగకుండా మీరు వాక్యమును ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మనతో మాట్లాడుతారు. ఈ రాత్రి నేను మాట్లాడడానికి ఆశిస్తున్నటువంటి విషయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 31 వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం చదువుదాం. ఒకరు చదివి వినిపించండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఆమేన్. ఆమేన్. తలలు వంచుతాం.
ఒక మాట మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభువా దీనుడాలు నిలబడి ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, నీవే బోధించమని ప్రార్థిస్తూ ఉండినాం. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం దయచేయమని ప్రార్థిస్తూ ఉండినాం. విత్తుచున్నటువంటి విత్తనాలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా అది ఫలించేలాగా అద్భుతములు జరిగించమని ప్రార్థిస్తూ ఉండినాం. ప్రతి హృదయాన్ని సిద్ధపరిచయ, అద్భుతములు జరిగించి రాత్రి నీ వాక్యం వింటూ ఉండగా ప్రతి హృదయంలో నీ అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉండినాం. ప్రభువా, ప్రతి ఒక్కరు స్వస్థత పొందునుగాక, విడుదల పొందునుగాక. నీ ఆత్మీయ అనుభవంతో ప్రభువా ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళడానికి కృప చూపమని, ఆదరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం చదివి విన్నటువంటి వాక్యం ఇద్దరు గ్రుడ్డివారి గురించి ఉన్నటువంటి మాటే. వాటిని మనం చూస్తూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు యేసయ్యను గురించి విని వారి జీవితంలో ఒక మార్పు, వారి జీవితంలో ఒక చూపు కోసం వారు ఆశపడుచున్నట్లు మనం చూస్తూ ఉండినాం. అనగా ఈ గ్రుడ్డివారు ఉన్నటువంటి స్థలానికి యేసు రాకమునుపు, ఆ మాట మనం చదువుచుండగా మనం చూస్తూ ఉండినాం. ఆయన వచ్చుచుండగా అని చూస్తూ ఉండగా ఏదో ఒక పని ముగించి యేసు ప్రభు ప్రయాణమై వస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉండినాం. అయితే ఆ అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. ఆమెను తిరిగి లేపిన తర్వాత, బ్రతికించిన తర్వాత, అంతే మాత్రం కాదు, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ స్వస్థత పొందిన తర్వాత ఆమె యేసయ్య ఒక వస్త్రపు అంచును తాకగా తనలో నుండి ఆ శక్తి ప్రవహించి ఆమె యొక్క రక్తం దారగట్టినట్లు మనం చూస్తూ ఉండినాం. ఆ స్వస్థత అన్నీ జరుపుతూ యేసు ప్రభు ఇలా వస్తూ వర్తమానం ఈ గ్రుడ్డివారు విన్నారు. వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే వారు గ్రుడ్డివారిగా ఉంటున్నారు. వారికి చూపు లేదు, కానీ వారు వినగలిగినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి యేసయ్య వారి దగ్గరికి రాకమునుపు యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యం ఎవరో వివరించుచుండగా వాటిని విన్నటువంటి ఈ యొక్క గ్రుడ్డి వారి హృదయంలో ఒక గొప్ప కోరిక ఏమిటి అంటే, నా జీవితంలో, మా జీవితంలో ఇటువంటి స్థితి నుండి మాకు విడుదల కలగాలి, మాకు చూపు కావాలని కోరుతూ వారేం చేస్తున్నారంటే యేసయ్య దగ్గరికి వెళ్ళుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసయ్య వెళ్ళుచుండగా వారు యేసయ్యను బ్రతిమిలాడి అనగా కేకలు వేస్తూ వారు అడుగుచున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని ఆయనతో అడుగుచున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఈరోజు ఈ యొక్క వాక్యం నేను మాట్లాడపోచుండగా దీనిలో నుండి ఈ గ్రుడ్డి వారు స్వస్థత పొందడానికి కారణమైనటువంటి 5 విషయాలు, వారి జీవితంలో ఉన్న 5 విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉండగా వారి యొక్క సర్కమ్స్టాన్సెస్ అనగా వారి యొక్క పరిస్థితులను చూస్తే మనకు తెలుసు, గ్రుడ్డి వారికి ఏమీ కనబడదు, ఏది చూసినా వారికి ఒకే విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్లడ్ లైట్ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ గ్రుడ్డివారిగా ఎవరైనా వస్తే వారికి లైట్ ఏం కనబడదు, మీరు వేసుకున్న వస్త్రాలు వారికి కనబడదు, వారికి ఏమీ కనబడదు. రాత్రి పగలు వారి జీవితం ఒకే విధంగా ఉంటుంది. చీకటిమయమైన అనుభవంతో జీవిస్తున్నటువంటి వారుగా వీరుంటున్నారు. అంటే ఏది మనం ఎంజాయ్ చేయడానికి ఉన్నది ఉంటుందో ఆ ఎంజాయ్మెంట్ వారి జీవితంలో లేదు. ఎందుకంటే వారికి ప్రతిదీ కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉండగా వారికి ఆ డిఫరెన్సెస్ తెలియనటువంటి వారుగా వారు ఉంటున్నారు. అంతే మాత్రం కాదు, ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి యొక్క సౌందర్యమును వారు చూసి ఆస్వాదించలేనటువంటి వారిగా ఈ యొక్క గ్రుడ్డివారు ఉంటున్నారు. అనగా వారి జీవితంలో ఎల్లప్పుడూ ఒకే విధంగా జీవిస్తున్నటువంటి వారిగా వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మనలాగా అన్నిటిని చూసి సంతోషించే ఒక జీవితం వారి జీవితంలో లేదు. చూడండి, ఈ దినమందు ఇటువంటి స్థితిలో ఈ మైదానంలోనికి ఎవరైనా వచ్చిన వారు ఉన్నారా? మీ జీవితంలో ఒక గ్రుడ్డివారులాగా
మీ జీవితంలో ముందున్నటువంటి దారి మీకు కనబడక కుటుంబ జీవితం ఎలా అయిపోతుంది, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, నా ఆర్థిక విషయం ఎలా ఉంటుంది, నా బిడ్డల వివాహం ఎలా జరుగుతుంది, ఇటువంటి అనుమానంతో సందేహంతో ఏమీ ముందుకు కనబడినటువంటి వారుగా మీరున్నటువంటి వారైతే ఈ గుడి వారిని స్వస్థపరిచి వారికి చక్కటి చూపించినటువంటి అదే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో మీకు ఎట్టుపోవాలని తెలియనటువంటి స్థితిలో మీరు సతమతమవుచున్నటువంటి సమయంలో ఈ రాత్రి మీరు యేసును వెతికి వచ్చినట్లయితే ఆ దేవుడు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉండగా ఈ సహోదరులు వారి జీవితంలో ఇటువంటి పరిస్థితిలో యేసయ్య గురించి విన్నటువంటి మాట విని వారేం చేస్తున్నారు, వారెప్పుడు కూడా యేసయ్య చేసిన అద్భుతాలు వారు చూడలేదు. వారికి వినికిడి మాత్రమే ఉంటుంది. వారెప్పుడు కూడా యేసయ్య చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు చూడలేదు. ఎవరో చెప్పారు, అప్పుడు వారి హృదయంలో గొప్ప ఆశ కలిగింది. దే హ్యాడ్ ఏ వండర్ఫుల్ డిజైర్ ఇన్ దే హార్ట్. వారి హృదయంలో ఒక కోరిక, వారికి ఉన్న కోరిక ఏమిటి అంటే, మేము గ్రుడ్డివాడిగా ఉంటున్నాం, మాకు చూపు కావాలి. అదే వారు కోరుతున్నారు. చూడండి, ఈ లోకంలో మనం చూస్తూ ఉండగా కోరికలు లేనటువంటి మనుషులు ఉన్నారా? ఎవరిని చూసినా వారెంత ధనవంతులైనా ఇంకేమైనా కావాలంటే రెండు చేతులు చాపుకొని ఉన్నటువంటి మనుషులే ఈ కాలంలో మనం చూస్తూ ఉండినాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. 100 ఏళ్ళు బ్రతికిన ఒక తల్లి, ఆ తల్లిగారి దగ్గరికి వెళ్ళి 100 సంవత్సరాలైంది, కన్ను సరిగా కనబడదు, మాట సరిగా లేదు, వణుకుతూ ఉన్నటువంటి ఆ వృద్ధురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకా నీకేమైనా కోరికలు ఉందా అని అడిగితే ఆ తల్లి కూడా చెప్తారు, ఇంకొక 5వ తరములను కూడా చూసి నేను పోవాలని కోరుతూ ఉంటున్నాం, నాకు ఇంకొకరిని కూడా చూస్తే బాగుందని చెప్పి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా కోరికలతో జీవిస్తున్నటువంటి వారిగా ఉంటున్న మనుషులను మనం చూస్తూ ఉంటున్నాం. ఒక బిలియనర్ దగ్గరికి వెళ్ళి, చాలా గొప్ప ధనవంతుని దగ్గరికి వెళ్ళి, నీకు ఇంకా కొంచెం డబ్బులు నేను ఇవ్వగోరుతున్నామంటే, వద్దయ్యా నాకు సఫిషియెంట్ ఉందని చెప్పిన ఎవరైనా ఉన్నారా అండి ఈ లోకంలో? ఇంకా కొంచెం దొరికితే బాగుంది అని అనుకున్నటువంటి వారిగానే ఉంటున్నారు. కానీ ఇక్కడున్నటువంటి ఈ మనుషులను మనం చూస్తున్నప్పుడు వారు అత్యాశ కలిగినటువంటి వారు కాదు. అత్యాశ మన జీవితంలో మనకు ప్రమాదమును కలుగజేస్తుంది, మన జీవితంలో మనల్ని దిగజారింపచేస్తుంది. ఈ 20 సహోదరులు గ్రుడ్డివారుగా ఉన్నప్పుడు వారికి అత్యాశ కాదు, వారి హృదయంలో కోరిక కలుగుతుంది. అందరిలాగా మేము కూడా చూపు పొందితే బాగుందని అనుకొని వారు యేసయ్య దగ్గరికి వచ్చినట్లు చూస్తూ ఉండినాం. అత్యాశ కలిగిన అనేక మందిని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలోనే అత్యాశ కలిగి వేరే వారి యొక్క ధనమును, భూమిని, అన్నిటినీ కోరినటువంటి వారుగా వారి జీవితంలో ఆఖరికి వారెవరికి ప్రయోజనం లేకుండా వారి అంత్యం సంభవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగా ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ, ఒక కల్పిత కథ కావచ్చు, అది నేను విన్నది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఏమిచ్చి అంటే, ఒకరోజు దేవుడు మానవులను, జంతువులను, పక్షులను సృష్టించారంట. ఆ తర్వాత అన్నిటికీ 40 సంవత్సరాలు ఇచ్చారు. 40 సంవత్సరాలు మీరు బ్రతుకుతారని చెప్పారంట. అయితే ఓకే, మనుషులకు 40 సంవత్సరాలంటే అంత తృప్తి లేదు. అయ్యో 100 సంవత్సరాలు బ్రతుకుతే బాగుండే అని అనుకున్నారంట. అయితే ఫస్ట్ ఏమైందంటే, ఎద్దుని సృష్టించిన తర్వాత దానికి కూడా ఏమైంది, 40 సంవత్సరాలు ఇచ్చారంట. ఇచ్చినప్పుడు అదేమనుకున్నానంటే, అయ్యో ఈ బరువు అంత మోసుకొని నేను ఈ పనులన్నీ చేసుకొని నేను 40 సంవత్సరాలు బ్రతకలేదు, కాబట్టి నాకు ఒక 20 సంవత్సరాలు ఇస్తే చాలు దేవా అని దేవునితో చెప్పారంట. ఈ మాట చెప్పడం తక్కువ,
ఈ మనుషులు, అత్యాశ కలిగిన మనుషులు ఏమన్నారంటే, వారు పరుగుడుతూ వచ్చి ఆ ఎద్దు తీసేసినటువంటి ఆ 20 సంవత్సరాలు నాకు ఇస్తే నేను 60 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పారంట. ఓకే, దేవుడు ఏమన్నారు, పర్వాలేదులే నువ్వు 60 సంవత్సరాలు బ్రతుకుమని చెప్పారంట. ఆ వయస్సు గురించి నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత గుడ్లగూబ పని ఏమిటి? పగలంతా కన్ను మూసుకొని కూర్చోవడమే, రాత్రి దాని పని చేస్తూ ఉంటుంది. అది అనుకున్నానంట, ఇంకా రాత్రి అంతా నేను తిరుగులాడుతూ ఈ పనులన్నీ చేస్తుంటున్నాం కదా, కాబట్టి ఈ 40 సంవత్సరాలు చాలా అధిక సంవత్సరాలు, కాబట్టి 40 వదిలే 20 చాలుమని అనుకున్నానంట. వెంటనే అది పోయి ఏమైంది, ఈ దేవునికి చెప్పి పర్మిషన్ అడిగారు. నాకు 40 వద్దు, 20 సంవత్సరాలు చాలు దేవా అని చెప్పంగానే మనిషికి మాట వినబడిందంట. వెంటనే ఉరుకలెత్తుతూ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యో ఆ గుడ్లగువ్వ తీసినటువంటి ఆ 20 సంవత్సరాలు నాకు ఇస్తే బాగుంది కదా, నేను ఇంక ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? లెక్కలు వచ్చిన వారు చెప్పండి. 80 సంవత్సరాలు బ్రతకాలి. ఆయన కోరిక ఏమిటి? 100 ఏళ్ళు బ్రతకాలనేది. వెంటనే ఓకే పర్వాలేదు, ఇంక 20 సంవత్సరాలకు నీకు ఇస్తామని చెప్పి ఆ మానవునికి ఇచ్చారంట. ఆఖరికి ఏమైంది తెలుసా? కోతులు మనకు తెలుసు, మన వస్తువులన్నీ పాడు చేస్తూ దూకుతూ అన్నీ చేస్తున్నటువంటి కోతులు అనుకున్నది, నేను ఏ చెట్టు ఎక్కి కూర్చున్నా పిల్లలు నన్ను కూర్చొనియదు, రాళ్ళతో కొడుతూనే ఉంటుంది, ఎక్కడ నన్ను సమాధానంగా ఉండనిస్తలేదు. కాబట్టి 40 సంవత్సరాలు బ్రతుకుడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఏమన్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళారంట. అయ్యా నాకు కూడా 40 వద్దు, 20 సంవత్సరాలు చాలు, ఎందుకంటే గులర్తో నన్ను కొడుతుంది, కాబట్టి ఇవన్నీ నాకు భరించలేమని చెప్పి అది కూడా 20 సంవత్సరాలు తీయమని చెప్పిందంట. వెంటనే దేవుడు ఏం చెప్పారు, ఓకే పర్వాలేదు నీవు 20 సంవత్సరాలు బ్రతుకమని చెప్పిన మాట ఎవరికి వినబడింది? మనుష్యునికి వినబడింది. వెంటనే మనుష్యుడు పరిగెడుతూ వచ్చి ఆ కోతి తీసేసినటువంటి ఆ మంగి తొలగించినటువంటి ఆ 20 సంవత్సరాలు నాకు ఇస్తే నేను 100 ఏళ్ళు హాయిగా బ్రతుకుతామని దేవునితో చెప్పగా దేవుడు ఏమన్నారంటే ఓకే హాయిగా బ్రతుకమని చెప్పారంట. ఇప్పుడు చూడండి, ఒక మానవుని జీవితం 40 సంవత్సరాలు హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ దానికంటే ముందు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా బరువు మోసుకొని జీవిస్తున్నటువంటి జీవితంగా ఉంటుంది. 60 సంవత్సరం లోపు ఏం చేస్తుందంటే ఇల్లు కట్టియడం, బిడ్డల వివాహం చేపించి అంత బరువు మోసుకున్నటువంటి ఇంటి యజమానునికి చాలా బరువు ఎద్దు ఇచ్చినటువంటి ఆ 20 years బరువు మోయగలిగినటువంటిదిగా మానవులు జీవిస్తున్నారు. హాయిగా 40 సంవత్సరాలు బ్రతికిపోతే అయిపోయేది, కానీ అడిగి అడిగి పొందుకున్న ప్రతి దానికి అత్యాశకు ఏం జరిగిందంటే జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. రెండోది గుడ్లగూబ తీసేసినటువంటి ఆయుస్సు 20 సంవత్సరాలు, ఇంకా 60 నుండి 80 వరకు ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? గ్లాసెస్, బైఫోకల్ గ్లాసెస్. ఈ కన్ను సరిగా కనబడక ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అద్దాలు తీసుకొని కన్నద్దాలు తీసుకొని ఏం చేస్తుంది? దానితో బ్రతకాల్సి వస్తుంది. అంటే 60 సంవత్సరంలో ఏమవుతుంది? 80 సంవత్సరంలో ఏమవుతుంది? సరిగా కన్ను కనబడనటువంటి స్థితిలోనికి పోతుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 20 సంవత్సరాలు మిగిలింది కదా, అదెవరిది? కోతులది. 100 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు నెమ్మది ఉందా అండి? 5 కుమారులు ఉన్నట్లయితే ఒక్క కుమారుని దగ్గర 1 నెల, నెక్స్ట్ అనదర్ మంది ఇంకొక కుమారుడి దగ్గర, అమ్మా నువ్వు జీవితాంతం నాతో ఉండాలని నువ్వు ఆశించకూడదు, నిన్ను చూడడం మాకు చాలా బరువుగా ఉంది, కాబట్టి ఇక్కడ నుండి అక్కడికి దూకాలే, అక్కడి నుండి ఇక్కడికి దూకాలే, నీవు ఈ కోతుల పని చేస్తూ జీవించమని అన్నారంట. చూడండి, అత్యాశ కలిగితే జీవితంలో ఏం జరుగుతుంది?
అనవసరమైనటువంటి టెన్షన్స్, అనవసరమైనటువంటి బరువు మోసినట్లు, అనవసరమైనటువంటి బాధ తీసుకున్నట్లు మన జీవితం అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎవరు కూడా అత్యాశ కలిగినటువంటి వారిగా కాదు, కోరికలతో, మన హృదయ కోరికలు, మంచి కోరికలు దేవుడు నెరవేరుస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మనము అనవసరమైన ఎవరో సొమ్ము కోరి, ఎవరిదో భూమిని ఆశించి, ఎవరిదో ఏదో ఆశించి బ్రతికే గుంపులో మనం ఉండకుండా దేవుని ఎడల మనము మంచి ఆశ కలిగినటువంటి వారిగా, మంచి కోరిక కలిగినటువంటి వారిగా, హృదయ శుద్ధి కలిగినటువంటి వారిగా మనం జీవించినట్లయితే ప్రభు తప్పకుండా మన కోరికను నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉండగా ఈ యొక్క గ్రుడ్డి వారి యొక్క మంచి కోరికను దేవుడు నెరవేరుస్తున్నట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉండినాం. వీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారు? హృదయంలో కోరిక. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమైనా ఆశ కలిగితే, ఇప్పుడు నాకేమైనా కోరిక కలిగితే నేను నాకు దగ్గర ఉన్నటువంటి నా భర్త గారిని అడుగుదాం, నా ఇంటి యజమానుని అడుగుదాం, నాకు ఈ కోరిక ఉందండి, మీరు సాధిస్తారా? లేకపోతే పిల్లలు తల్లిదండ్రులతో అడుగుతారు, వారి మంచి కోరికలు వారు నెరవేరుస్తారు అన్నట్టు వీరి హృదయంలో ఉన్నటువంటి కోరిక వీరిప్పుడు ఎవరితో చెప్తున్నారు? మనుషులతో చెప్తే ప్రయోజనం లేదు అని తెలుసుకున్నటువంటి ఈ గ్రుడ్డి వారు బిగ్గరగా ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. మీరు అదే సబ్జెక్ట్లో ఆ బైబిల్ పోర్షన్ తెరిచిపెట్టుకొని అదే చదవండి, వేరే దేనికి నేను పోవడం లేదు. ఆ గ్రుడ్డి వారు ఏం చేస్తున్నారు? యేసయ్యా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపుమని చెప్పి వారు బిగ్గరగా కేకలు వేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఉన్నారా ఎవరైనా జీవితంలో నిరాశ చెంది, నాకు ఏమీ మార్గం లేదు, ముందుకు సాగడానికి ఇంకా ఎవరు నన్ను పట్టించుకున్నటువంటి వారు లేదు, ఎవరు నన్ను కేర్ తీసుకుంటలేదు, నా జీవితం ఇంతే అని అనుకొని ఎవరైనా బాధపడి దేవుని సన్నిధిలో నిరాశ చెందినటువంటి వారిగా ఉన్నట్లయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచుచున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ హృదయంలో నీవు బాగుపడాలని, నీవు యేసయ్యను చూడాలని, నీ కుటుంబం మంచిగా ఉండాలని, నీ పిల్లలకు సరి అయిన సాటి అయిన సహాయం దొరకాలన్నా, మీ జీవితంలో మీకు ఏమేమి కావాలని మీరు కోరుతున్నారో వాటి కొరకు మీరు మౌనంగా ఉన్నట్లయితే ఏది కూడా జరగదు. ఏం చేయాలి? బిగ్గరగా కేకలు వేయాలి. వీరు చూడండి, ఏ మనుషులు అక్కడ వేలాది మంది యేసయ్యను వెంబడిస్తున్నారు, కానీ ఎవరిని అడుగుతున్నారు? అక్కడ రాజకీయ నాయకులు ఉండొచ్చు, ప్రధానులుగా అధికారులుగా ఉన్నటువంటి అనేక మంది యేసయ్యను వెంబడించేవారు ఉండొచ్చు, కానీ వారెవరి దగ్గరికి పోయి ఈ గ్రుడ్డి వారు అడగడం లేదు. వారెవరిని సంప్రదిస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళుతున్నారు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపుమని చెప్పి వారు కేకలు వేసి అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. హృదయంలో మనకు మంచి కోరిక ఉన్నట్లయితే మనం అన్నిటిని సృష్టించగలిగిన, సమస్తమును సాధించగలిగిన, అన్నిటికీ చాలిన ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనను మనం కోరినట్లయితే, ఆయన దగ్గర మనం మొరబెట్టినట్లయితే, ఆయన దగ్గర మనం బిగ్గరగా కేకలు వేసినట్లయితే ఆ ప్రభువు మనకున్నటువంటి సమస్యలు తీర్చగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉండగా 27వ వచనం దానిలో చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే, ఈ గ్రుడ్డి వారు ఇరువురు కూడా ఏం చేస్తున్నారంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని చెప్పడం లేదు. నాకు చాలా ఇష్టమైన మాట ఏమిటి అంటే, ఇద్దరు సహోదరులు ఇరువురు కూడా గ్రుడ్డివారే, వారికి కూడా ఏం అత్యాశ లేదు. వారికి ఉన్న కోరిక ఏమిటి అంటే, మేమిరువరం ఒకేసారి చూపు పొందాలి. వారిలో ఉన్న ఐక్యత చూడండి, యూనిటీ చూడండి. వారిరువురు కూడా చెప్పుచున్నారు, మమ్ముని కరుణించుము. దానిలో ఆసక్తి ఉన్నటువంటి ఆ మొదటి వ్యక్తి, అయ్యా ఆయనను నువ్వు స్వస్థపరచకపోయినా నాకు అనవసరం, కానీ నాకు మాత్రం చూపు కావాలని కోరడం లేదు. ఆయన అంటున్నాడు, మమ్ముని కరుణించు,
మాకు చూపు కావాలని ఇరువురు కూడా ఐక్యతతో దేవుని అడుగుచున్నట్లు మనం చూస్తూ ఉండినాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దీనిలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, క్రైస్తవులకు ఈ విషయంలో చాలా ఆసక్తి ఉంటుంది. నాకు తెలుసు, మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలమని చెప్పబడుచున్నటువంటి మనము అనేక మంది ఇతర మతస్థుల కొరకు ఎవరైతే బాగలేదని మన చెవులోనికి ఆ వర్తమానం వస్తుందో వారందరి కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. మనం సెల్ఫిష్ పీపుల్ కాదు, మనము స్వార్థపరులు కాదు. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారి యొక్క క్షేమమును కోరుచున్నటువంటి వారిగా ఉంటున్నాం. కానీ ఎవరైనా ఈ రాత్రి నా మాట వింటున్నటువంటి వారుగా ఇక్కడ ఎవరైనా స్వార్థం కొరకు జీవిస్తున్నటువంటి వారైతే ఈ గ్రుడ్డి వారిలో నుండి ఈ పాఠం మనం నేర్చుకుందాం. మనము మన తోటి సహోదరి, మన తోటి సహోదరుడు, మన ఇరుగు పొరుగు వారు, మన సంఘస్థులు, మన దేశస్థులు ఎవరైనా బాగలేదు అని తెలుస్తున్నప్పుడు, దేవా నా కుటుంబాన్ని కనికరించు, నా బిడ్డలకు భవిష్యత్తు బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయమని చేసే ప్రార్థన మానేసి ఈ రోజుల్లో యోబు ప్రార్థించినట్లు ఎదుటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏదైతే ఇంకా సాధించలేదు, ఏదైతే జరగలేదు అని అనుకున్నటువంటి ఆశీర్వాదములు దేవుడు మన జీవితంలోనికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో, అందుకే దేవుని వాక్యం అంటుంది, మీలో ఇద్దరు ఏకీభవించి నా పెరట దేనిని అడిగినా వాటిని దయచేస్తామంటున్నారు. మనలో ఐక్యత ఉంది. మనం ఐక్యంగా దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మనకు దేవుడు ఇవ్వనటువంటిది ఏది కూడా లేదండి. నాకు తెలిసి వీరు పుట్టుకతోనే గ్రుడ్డివారుగా ఉంటున్నారు. బై బర్త్ దే ఆర్ బ్లైండ్ పీపుల్. వారి జీవితంలో ఏది కూడా మంచిది చూడలేనటువంటి వారు. వీరు ఏడుస్తూ ఉంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని బిగ్గరగా ఏడుస్తూ ఉండగా, నాలుగో విషయం, ఇప్పుడు నేను నాలుగో విషయంలోనికి వచ్చాను. మొదటిది ఏమిటి? మీకు ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా అండి? భాష అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ థింగ్ ఏమిటి అంటే, మనం చూస్తూ ఉండగా వారి యొక్క పరిస్థితులు ఏమాత్రం బాగలేదు. మనలాగా కాదు, మనకంటే వర్స్గా ఉన్నటువంటి వారు. వారి పరిస్థితి బాగుపడడానికి వారి హృదయంలో ఒక కోరిక వచ్చేసింది. మన సిట్యువేషన్ బాగలేనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనకు కోరిక కలగాలండి, మనకు ఆశ కలగాలి. నేను ఉంటున్న ఈ స్థితిలో నుండి సేవకులుగా ఉన్నటువంటి వారికి నా పరిచర్య ఇంకొక మెట్టెక్కాలి, ఇంకొక లెవెల్లోనికి మారాలనే కోరిక మనకు ఉండనే మాత్రమే దేవుడు ఆ పరిచర్ని ఆశీర్వదించేది. అంతే మాత్రం కాదు, కోరిక లోపల ఉంది కానీ బయటికి చెప్పకుండా అది లోపల పెట్టుకొని ఉండే దానికి పరిష్కారం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, దాని కొరకు మనం ఏడవాలి. ఇప్పుడు నేను చెప్పినది వీ హ్యావ్ టు క్రై అవుట్ బిఫోర్ ద లార్డ్. ఇంకా నాలుగో విషయం మనం చూసినట్లయితే, ఇవన్నీ ఉంది, బిగ్గరగా ఏడుస్తూనే ఉన్నాం. 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. ఎవరు చూడకనో చూచియో మనం బిగ్గరగా ఏడుస్తూనే ఉంటున్నాం. మన సమస్యలన్నీ ఒక పెద్ద లిస్టు పెట్టుకొని మనం దేవునికి చెప్తూనే ఉంటున్నాం, దేవా ఫలానా సమస్యలు నాకు ఉంటుంది, వీటికి పరిష్కారం నాకు కావాలి, దయచేయమని ఏడుస్తున్నాం. కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. మనలో విశ్వాసం లేనంత కాలం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా దానికి ఫలితం రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రభువే వచ్చి అడుగుచున్న మాట 28వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి చదువుదామా? ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఒక్కసారి పక్కన కూర్చున్నటువంటి వారిని ఒక్కసారి ఊపి ఇలా చెప్పండి, నువ్వు నమ్ముచున్నావా అని అడగండి. దేని గురించి? మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు దూరం అవుతుందని నమ్ముచున్నారా అని.
నిద్రపోచిన వారిని లేపి అడగండి నమ్ముచున్నావా అని. వారు కలగంటున్నారేమో తెలియదు. ఎనివే దేవునికి మహిమ. ఇక్కడ చూడండి, వారు యేసు ప్రభు ఏమన్నారు, వారిని అడుగుతున్నారు, నువ్వు ఏడుస్తున్నావు, కేకలు వేస్తున్నావు, అన్నీ ఓకే, కానీ నేను ఏంటిది నేను ఇది చేయగలనని మీరు నమ్మొచ్చున్నారా అని అడిగారు. వెంటనే వీరు చెప్తున్నారు, లేదయ్యా అట్లా కాదు, మేము ఎందుకు వచ్చామంటే ఎవరో చెప్పారు ఇట్లా మీరు ఏదో చేశారని, గ్రుడ్డి వారిని చూపించారని, కుష్ఠ వ్యాధి కలిగిన వారిని స్వస్థపరిచారని, లేకపోతే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని స్వస్థపరిచారని, అంతే మాత్రం కాదు ఏదేదో చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారని విన్నాం, అందుకే మేము వచ్చామని చెప్పారా? ఒక్కటే ఆన్సర్, డు యు బిలీవ్? నువ్వు నమ్ముచున్నావా? నేను ఈ కార్యం మీకోసం చేయగలరని మీరు నమ్ముచున్నారా అని అడగగా వారు ఇంక ఏ సాకులు చెప్పలేదు, ఏ పెద్ద స్టోరీ తీయలేదు, ఏది కూడా చెప్పలేదు. ఓకే ఆన్సర్, ఎస్ వి బిలీవ్, మేము నమ్ముచున్నామని చెప్పగా దేవుడు ఏం చేశారు, యేసు ప్రభు ఏం చేశారు, వారిని అప్పుడు వారి కన్నును ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నా, ఒకవేళ ఈరోజు మనం మోసుకొని వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ రాత్రి ప్రభు తానే ఇక్కడ దిగి వచ్చి మీతో ఈ ప్రశ్న అడుగుచున్నప్పుడు ఆయన అంటున్నారు, మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును అని చెప్తే మీరెంత విశ్వాసంతో ఉన్నారు ఈరోజు? వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? మీకున్నటువంటి విశ్వాసం ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది? ఒకవేళ ఈ గ్రుడ్డివారు ఈ మాటలన్నీ పలికి ఈ కేకలు అన్నీ వేసి అన్నీ చేసినప్పటికీ కూడా దేవుడు వారి దగ్గరికి వచ్చి, యేసయ్య వారి దగ్గరికి వచ్చి మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నామని చెప్పి యేసయ్య వారి నమ్మిక చెప్పున జరుగునుగాక అని చెప్పినప్పుడు వారి జీవితంలో విశ్వాసం కొలది వారి కంటి చూపు వారికి దొరికినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనకు విశ్వాసం లేకపోతే మనం ఎంత పెద్ద కేకలు వేసినా, నేను చెప్పిన కదా, ఎన్నిసార్లు అడిగినా అంతే మాత్రం కాదు, ఎంత గొప్ప అభిషక్తుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ప్రవక్తలతో అడిగించినా మనకు విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఏది కూడా జరగదు. ఎన్నో వాగ్దానములు అనేక దైవ సేవకుల ద్వారా, అభిషక్తుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దైవ వర్తమానం ద్వారా మనం విని ఎన్నో సంవత్సరాలు దాటిపోలేదా? ఎందుకు మన జీవితంలో అది జరగడం లేదు? దేవుని బిడ్డలారా, వింటున్నటువంటి వాక్యాన్ని గ్రహించగలిగి విశ్వసించగలిగినట్లు నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఈ రాత్రి నువ్వు ఏ అవసరతతో దేవుని సన్నిధిలోనికి వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో, ఏ పరిస్థితిలో నువ్వు వచ్చారో వాటికి పరిష్కారం ఇవ్వడానికి యేసు నమ్మదగిన దేవుడిగా ఉంటున్నారు. విశ్వసించేవారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, వారు విశ్వసిస్తున్నారని చెప్పినప్పుడు వారి విశ్వాసం గలది యేసయ్య వారి కన్నును ముట్టి వారి విశ్వాసం గలది స్వస్థత జరుగునుగా కానీ చెప్పినప్పుడు వారికి చూపు కలిగినట్లు చూస్తూ ఉంటున్నాం. వారు స్వస్థత నొందారు. ఆఖరి విషయం నేను చెప్పడానికి ఆశించేది చూడండి, ఆ తర్వాత ప్రభు వారితో చెప్పినటువంటి మాట 30వ వచనంలో ఏమంటుందంటే, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఏం చేశారు? ఆజ్ఞాపించారు. వారు వాటిని పాటించారండి? లేదు. అక్కడ వారు అవిధేయత చూపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నేను కూడా ఈ గ్రుడ్డివారిలాగానే ఉన్నానండి.
ఏదో ఒక మారుమూల గ్రామంలో ఎవరికి తెలియనటువంటి ఒక వ్యక్తిగా 1 సంవత్సరం ఉన్నప్పుడు తండ్రిని నష్టపోయినటువంటి వ్యక్తిగా, నా తల్లి 18 సంవత్సరాలు మాత్రమే ఉండే, నేను తనకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు జన్మించాను. ఆ తర్వాత నాకంటూ సహోదరులు ఎవరు కూడా లేకుండా ఉన్నటువంటి సమయంలో నేనెన్నడూ నా జీవితంలో నేను ఊహించలేదండి, నా రాష్ట్రాన్ని విడిచి మరొక రాష్ట్రానికి, నా పట్టణాన్ని విడిచి మరొక పట్టణానికి నేను రాగలుగుతుందని ఎన్నడూ నేను ఊహించలేదు. కానీ అనేక మంది ప్రవక్తల ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేక మార్లు దైవ వర్తమానం నేను విన్నాను. దేవుడు నిన్ను అనేక దేశాలకు పంపించబోతున్నాం, నిన్ను ఇలా వాడుకోబోతున్నాం, అలా వాడుకోబోతున్నాం. కానీ నేను దాన్ని కల కూడా కనడానికి ఉన్నటువంటి ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తిగా ఉండే. నాకు తోడు పుట్టినటువంటి సహోదరులు ఎవరు లేదు. నన్ను ప్రోత్సహించే వ్యక్తులు ఎవరు కూడా నేను ఎక్కువగా చూడలేదండి. కానీ ఇటువంటి సందర్భంలో ఈ గ్రుడ్డివారిలాగా అన్ని చీకటి ఏది కనబడతలేదు. బికాస్ ఐ హ్యావ్ నో బడీ టు హెల్ప్ మీ. నన్ను అక్కడి నుండి తీసుకురావడానికి ఎవరన్నా ఉన్నారా అని సందేహపడుతూ ఉన్నటువంటి సమయంలో నా హృదయంలో ఈ ప్రాఫెటికల్ మెసేజ్ వింటూ ప్రాఫెసీ నాతో పలుకుచున్నప్పుడు నా హృదయంలో పెద్ద కోరిక స్టార్ట్ అయిందండి, పెద్ద డిజైర్. ఒకనాడు కాకపోతే మరొక రోజు దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం జరిగిస్తారు. నా బయాలజికల్ ఫాదర్ మరణించారు, కానీ నా పరమ తండ్రి నాకున్నాడు. ఆయన అన్నిటికీ చాలిన దేవుడు. ఆయన నన్ను బయటికి తీసుకొని వస్తుంది అనేటువంటి ఒక ఆశ నా జీవితంలో కలిగింది. సేమ్ ఈ వర్తమానం నేను ప్రిపేర్ చేయడానికి ఉన్న కారణం, ప్రసంగం చేయడానికి ఉన్న కారణం, ఇది నా అనుభవ సాక్ష్యమే. నేను దేవుని సన్నిధిలో మొరబెట్టడం మొదలుపెట్టాం. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసును నా సొంత రక్షకుడుగా స్వీకరించాం. అదే సంవత్సరం నేను నీటి బాప్టిజం తీసుకున్నాను. అదే సంవత్సరం దేవుని యొక్క గొప్ప అభిషేకంతో నేను నింపబడ్డాను. 11 సంవత్సరాలే. ఆ సమయంలో నాకు ఒక పరమ తండ్రిని దొరికింది. ఆయనకి లిమిటేషన్ లేదు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఒకవేళ నా బయాలజికల్ ఫాదర్ నాకున్నట్లయితే ఆయనకి సరిహద్దులు ఉన్నాయండి. ఆయనకి లిమిటేషన్స్ ఉన్నాయి. నువ్వు పోవద్దని చెప్తే నేను పోవడానికి వీల్లేదు. కానీ నా పరమ తండ్రికి లిమిటేషన్స్ లేక అన్లిమిటెడ్గా ఆయన నన్ను తీసుకొని తిరగడం మొదలుపెట్టారు. నేను దేవునితో అడిగాను, ప్రభువా, నీవు నాకు తండ్రిగా ఉన్నప్పుడు నీ వాగ్దానములు ఎక్కడే? నాకు విశ్వాసం ఉంది నీవు నన్ను నడిపిస్తారని. అలాగ దేవుని సన్నిధిలో బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాం. నా చిన్న వయసులో చాలా కన్నీళ్ళు కార్చే వ్యక్తిగా నేను ఉండేనండి. ఎవరు చూడక గదిలోనికి వెళ్దాం, ఎవరికి తెలియదు. నేను ఒంటరిగా ఉండి ప్రభుని నేను దించేవారు. ప్రభుతో అడిగేవారు, ప్రభువా నీవు నాకున్నావు గనక నాకే లోటు కలగదని చెప్పి ప్రార్థించేవారు. అలాగా దేవుడు నన్ను 1986లో ఈ దైవజనుతో జతపరిచారండి. అవన్నీ సాక్ష్యాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు గనక నేను ముగించబోతున్నాం. ఒకటే ప్రార్థన చేశాం, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఒక్క దైవజన్ని నాకు సాటి అయిన సహాయంగా దయచేయమని అడిగాం. నేను 1979 ఐ థింక్ 80లో నేను నా ఇంటిని విడిచి దాదాపు 15 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ సమయంలో నేను ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటువంటి ఒక సంస్థలో జాయిన్ అయ్యాం. నాకు భాష రాదు, నాకు ఏది రాదు, నా ఇల్లు తప్ప ఏది కూడా నాకు రాదు, ఏది తెలియదు. ఒక వ్యక్తితో ముఖస్తుటిగా ముఖాముఖిగా మాట్లాడడానికి భయపడుచున్నటువంటి వ్యక్తిగా ఉండే.
అటువంటి నన్ను భాష రాని నా వారు కానీ ఒక రాష్ట్రంలోనికి తీసుకుపోయి వదిలిపెట్టారు. ఫస్ట్ నేను రాజస్థాన్ వెళ్ళాం, ఆ తర్వాత గుజరాత్లో మెయిన్ బేస్లో నన్ను తీసుకుపోయి పెట్టారు. అక్కడ యవనస్తులందరూ కూడా దేవుని పరిచయలో విద్యను అభ్యసించు అంటే నేర్చుకొని దేవుని పనిముట్టుగా వాడబడడానికి ఉన్నటువంటి ఒక అవకాశం నా బాబాయిలు నాకు కల్పించారు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి భాష రాదు, ఏమి రాదు, అక్కడ ఉంటున్నాం. ప్రభువా, నన్ను తీసుకొచ్చి ఇక్కడే ఎందుకు పడేసినావు? నేను గొప్ప విద్య చెందినటువంటి వ్యక్తి కూడా కాదండి. దేవుడు నేర్పించిన జ్ఞానమే అన్నిటికంటే అధికంగా నాకున్నది. నేను గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళాం. అందరూ వేరే వేరే భాష మాట్లాడుతున్నవారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అన్ని రకాలైన భాషలు ఉంది, కానీ నా భాష మాట్లాడేవారు ఎవరు లేదు. నేనేం మాట్లాడాలి నాకు తెలియదు. చాలా భయపడి, తల్లి లేదు, ఎవరు లేదు. కానీ బయలుదేరి వెళ్ళుచుండగా నా అమ్మ ఒక మాట చెప్పింది, అమ్మా బిడ్డ, నీకెవరు లేదు, కానీ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నిన్ను చూచే దేవుడున్నాడు, కాబట్టి జాగ్రత్త అని చెప్పారు. ఆ మాట ఎప్పుడు చెవులో మోగుతూనే ఉండే. ఏ పొరపాటు చేయకుండా అక్కడ ఉండడానికి 5 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో దేవుని పరిచయలో అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపారండి. ఆ తర్వాత నాకు ఇష్టం లేకుండే అక్కడి నుండి రావడానికి. కానీ నా గ్రాండ్ పేరెంట్స్ వారు అన్నారు, మేము చనిపోయిన తర్వాత నీకు ఎవరు ఉండదు, కాబట్టి మేము నీ కోసం ఎవరినైనా చూచి నీ వివాహం చేపించిన తర్వాతనే పోవాలని చెప్పి వారు తొందర పెట్టారు. అప్పుడు నాకు ఆందోళన స్టార్ట్ అయింది. ప్రభువా, జీవితంలో వివాహం ఒక్కసారియే, ఒక తప్పుడు వ్యక్తి నా జీవితంలోనికి వస్తే నా జీవితం ఏమవుతుందని చాలా కలవరపడ్డాను. ఎవరిని సలహా అడగడానికి నేను పోలేదు. నాకు తెలుసు నా తండ్రి ఒక్క మాట సెలవిస్తే అది నాకు సరిపోతుందని చెప్పి నేను దివారాత్రం దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చాం. ప్రభువా, నీవు అనుమతించినటువంటి ఏ వ్యక్తి కూడా నా జీవితంలోనికి రాకూడదు. నాకు నీవేర్పరిచిన నా దండు ఉన్నటువంటి సాటి అయిన సహాయమును దయచేయమని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను. 4 విధాలుగా దేవుని ఆత్మ నాతో మాట్లాడారండి. సూటిగా దేవుని వాక్యం నుండి మాట్లాడారు. నా హృదయంలో ఉన్నటువంటి బర్డెన్ తొలగిపోయింది. 9 మంది ఉన్నటువంటి ఒక ఇంటికి దేవుడు నన్ను పంపించారు. నేను పెద్ద కోడలుగా ఆ ఇంటికి వెళ్ళాం. కానీ చూడండి, దేవుడు అద్భుతంగా మమ్మల్ని నడిపించాం. అనేక విషయాలు చెప్పడానికి ఉంది. ఒక పుస్తకం రాయదగినటువంటి అనుభవ సాక్ష్యంతోనే మేము ఇక్కడ నిలబడుచున్నామండి. పరమ తండ్రి చేపట్టుకున్నాడు. నాకు నిజంగా ఒక సాటి అయిన వ్యక్తిని నేను ఎప్పుడు చెప్తూ ఉండాం, హీ ఈజ్ లైక్ మై ఫాదర్, హీ ఈజ్ మై హస్బెండ్, హీ ఈజ్ మై గైడ్, హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ అన్నట్టు నన్ను ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చారండి. ఎప్పుడు కూడా భయపడుతూ, ఎప్పుడు ప్రతిదానికి వెనుకకు పోవచ్చున్నటువంటి వ్యక్తిగా నేనుండే. కానీ ఆ దైవజనుడు, నేనున్నాను, నీకు పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు, నిలబడు అని చెప్పి నన్ను ఈరోజు ఇంతమంది ముందు నిలబెట్టారు. హల్లెలూయా. ఆ దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అంతే మాత్రం కాదు, మనకు సాటి అయిన సహాయంగా ఇచ్చినటువంటి వ్యక్తి మనకు ప్రోత్సాహం ఇవ్వకపోతే మనం ఎన్నడూ కూడా ముందుకు సాగడానికి వీలుండదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులతో, దైవ సేవకులతో నేను ఒక మాట చెప్పడానికి ఆశిస్తున్నాం. మీ భార్యలో అనేక దాయబడినటువంటి అనేక గిఫ్టింగ్స్ ఉందండి. వాటిని బయటికి తీసుకురావాల్సిన వ్యక్తులు మీరే. వారు మీకు చెదుడుగా వాదుడుగా నిలబడుచున్నప్పుడు పరిచయంలో మీరు ఇంకా అత్యధికంగా నిలబడడానికి వీలవుతుంది. చూడండి, ఈరోజు నేను ఈ స్టేజ్ ఎక్కి నిలబడి మాట్లాడినప్పుడు దైవజనుడు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు. అనేక ప్లేస్లో నేను ఆయనకి మించిన వ్యక్తిగా కాదు, ఎప్పుడు కూడా తన కవరింగ్ కింద ఉండి, తనకు లోబడి ఉండి, ఇది చెయ్యమండి చేయడానికి నేను సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నిలబడుచున్న. భాష రాదండి, భాష రాదు, భయం ఉంది, చదువు అంతగానం లేదు. ఏది లేకపోయినప్పుడు నేను పరిశుద్ధాత్మను వెంట తీసుకొచ్చి, పరిశుద్ధాత్ముడా నేను నిలబడతాం, నువ్వు మాట్లాడమని చెప్తాం. అలాగనే గడుస్తూ వస్తూ ఉంటున్నాం.
కాబట్టి నేను చెప్పడానికి ఆశించేది, ఏ సహోదరిని కూడా మీరు తక్కువ అంచనా వేయొద్దు. వారిలో దేవుడు పెట్టినటువంటి ఆ అభిషేకాన్ని, దేవుడు పెట్టినటువంటి కృపావరమును బయటికి తీసుకురావడానికి మీ చిన్న సంఘాల్లో వారికి కూడా మీరు తరుణాలు ఇవ్వండి. వారు కూడా దేవుని కొరకు వేలాది మందిని సంపాదించడానికి వారి ద్వారా వీలవుతుంది. అంతే మాత్రం కాదు, మీకు చాలా సహాయకరంగా వారు ఉండడానికి వీలవుతుంది. నేను చెప్పడానికి ఆశించేది, చూడండి, ఈ గ్రుడ్డి వారి జీవితంలో వారి పరిస్థితులు బాగలేనటువంటి స్థితిలో నాలాగా ఉన్నటువంటి వారిని దేవుడు చూశారు. వారు ఏం చేశారు? వారి కోరికను దేవునికి తెలియపరిచారు. ఏమైంది? అంతే మాత్రం కాదు, ఆ కోరిక చెప్పిన వారు కేకలు వేసినప్పుడు, వారు మొరబెట్టినప్పుడు దేవుడు వారి మొరనాలగించి వారిని ఏం చేశారు? వారి విశ్వాసం గలది వారిని స్వస్థపరిచి అనేక మందికి సాక్షులుగా నిలబెట్టారు. వారితో చెప్పారు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు అని ఖండితంగా చెప్పారంట, ఆజ్ఞాపించారంట. అయినా వారు ఊరుకోలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ దేవుడు చేసిన ఉపకారమును మనము పెట్టుకొని ఎలా ఉండగలుగుతామండి? ఈరోజు నేను నిలబెడుతుందండి 6 చోట ఇరిగినటువంటి కాలుతోనే నిలబెడుతున్నాం. మోకాలు కట్ చేసి పాదం వరకు రాడ్తోనే నిలబెడతాం. స్క్రూస్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. 5 గంటలు తీసుకొని ఆపరేషన్ జరిగిన గొంతుతోనే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాం. అనేక సర్జరీస్ జరిగినటువంటి శరీరంతోనే మీ ముందు నిలబడి మాట్లాడుచున్నాం. ఏదైనా రోగం ఉందా అని అడిగితే అది నాతో అడిగితే చాలు, అన్నీ ఉన్నది. కానీ ఏ రోగం కానీ ఏ బలహీనత కానీ దేవుని పనిలో నుండి ఎన్నడూ నన్ను వెనకకు తీయలేదండి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలుగుతామని చెప్పి, ఒక్కటి కాదు అన్నీ చేయడానికి దేవుని యందు ఆశ్రయం ఆధారపడుచున్నటువంటి వ్యక్తిగా, ఆశ్రయం ఉంచుచున్నటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందు నిలబడుచున్నాం. కేరళ రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగినటువంటి నేను ఈ డోర్నకల్ ప్రాంతంలో వచ్చి మీతో ఈ మాటలు మాట్లాడగలిగితే, ఇక్కడ పుట్టి పెరిగిన, విద్య కలిగిన, గొప్ప జ్ఞానవంతురాలైన, జ్ఞానం కలిగినటువంటి మీరు ఎంతమందిని దేవునిలోనికి నడిపించలేరా అండి? కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు చేయవలసినది, మీ జీవితంలో మీకు వీలు కాదు అని అనుకున్నటువంటి విషయం, మీకేమీ కనబడడం లేదు అని అనుకున్న వాటి ముందు గ్రుడ్డివారులాగా ఆయన పాదాలు పట్టుకోండి. ఆ ప్రభు అన్నిటికీ చాలిన దేవుడై ఉంటున్నాడు. మన అవసరతలు తీర్చడానికి నమ్మదగిన దేవుడై ఉంటున్నారు. కాబట్టి ఈ రాత్రి నిరాశతో, నిష్పృహతో, ఇంకా నాకేమీ లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు, నా రోగం ఎవరు బాగు చేస్తారు అని అనుకొని బాధపడుచున్నటువంటి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీవు విశ్వసించినట్లయితే నిన్ను స్వస్థపరచడానికి సిద్ధపడి ఇక్కడ ఉంటున్నారు. ఒక్క నిమిషం లేచి నిలబడగలుగుతున్నామా? దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. విశ్వాసంతో 2 చేతులు పైకెత్తి ఆ దేవునితో నువ్వు చెప్పగలుగుతావా? నేను ఈ గుడ్డివారిలాగానే ఉన్నానయ్యా, నా జీవితంలో నేనేమైపోతుందో నాకు తెలియదు, నా నిరీక్షణ నష్టపోతుంది తండ్రి, నా ఆర్థిక ఇబ్బందులకు గురి అయి నేను ఏమి చేయాలని సమస్యలతోనే ఉంటున్నాను, నా శారీరక బలహీనతలు దేనికి అనుమతి ఇస్తలేదు, నేను ఎలాగ నడవాలి, నేను ఎలా కూర్చోవాలి, ఎలా నేను పరిగెడుతూ వెళ్ళాలి, నాకు తెలియని స్థితిలో ఉన్నాను. ప్రభువా, ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నేను విశ్వసిస్తున్నాను, నా పరిస్థితులకు నువ్వు మార్పు కలుగచేయన దేవుడై ఉంటున్నాడని నోరు తెరిచి చెప్పగలుగుతున్నామా? వీరు బిగ్గరగా కేకలు వేశారు. ఈరోజు మీరు కేకలు వేయగలుగుతున్నారా? ప్రక్కన ఉన్న వారిని మర్చిపోండి. మీ అవసరతలు ఏమై ఉంటుందో మీకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. కాబట్టి పక్క వారిని చూసుకొని మీరు నిలబడితే మీ అవసరతలు తీర్చబడదు. ఈ రాత్రి నీ హృదయాన్ని తెరవగలుగుతున్నావా? నీ నోరు తెరవగలుగుతున్నావా? అడగగలుగుతున్నామా? ప్రభువా, నా సంఘం బాగుపడాలని నేను కోరుచున్నాను, నాకు అనేక ఆత్మలు కావాలని నేను కోరుచున్నాను,
నా జీవితంలో, నా కుటుంబంలో నా భర్త మారాలని కోరుచున్నాం. నా భార్య ఒక చక్కటి సాటి అయిన సహాయంగా ఉండాలని నేను కోరుచున్నాం. నా కుటుంబం విడిపోయిన స్థితిలో నిరాశ నిస్పృహలో ఉంటున్నాం. నా భార్య తిరిగి రావాలని నేను కోరుచున్నాం. నా బిడ్డలకు గర్భఫలం కావాలని కోరుచు ఉంటున్నాం. అడగగలుగుతున్నామా? ఆ దేవుడు అన్నిటికీ చాలిన దేవుడు, అందరికంటే గొప్పవాడైన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతునైన దేవుడు ఈరోజు నీ కోరికను తీర్చడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. తలలు వంచగలుగుతున్నామా? మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి, ఏమాత్రం నిరీక్షణకు ఆధారం లేనటువంటి గ్రుడ్డివారుగా జీవించినటువంటి వారి జీవితం దేవుడు బాగు చేసినటువంటి సమయంలో వారి భూలోకమంతటిలో ఈవెన్ దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో కూడా ఆ గ్రుడ్డి వారి పేరు లిఖింపబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అన్నట్టు ఈ రాత్రి నువ్వు విశ్వాసంతో నీవు బిగ్గరగా కమాన్, మీ స్వరం బయటికి రావాలండి. మీ స్వరం బయటికి రావాలి. నీ జీవితంలో నువ్వు ఆశతో వచ్చారో ఈరోజు నువ్వు దేవునితో చెప్పగలుగుతున్నా. అటు ఇటు చూసి నిలబెడితే నువ్వు ఒట్టిగానే తిరిగి వెళుతావు. నీ నోరు విస్తారముగా తెరిస్తే దాన్ని నింపడానికి ప్రభు సిద్ధమై వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను దర్శించడానికి యేసు ఈ ఆవరణంలో దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం నిలబడి ఉంటూ ఉండగా దైవజనుడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి అభిషేకింపబడిన సందేశం మా అందరికీ వినిపించడానికి మీ దాసురాలు మీరు బలపరచినందుకు స్తోత్రం. నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదములు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా స్థితి ఎరిగిన దేవుడు, మా జీవితంలో అద్భుతం చేయడానికి నిర్ణయించుకొని ఉన్నారని మాకు తెలియపరిచినందుకు వందనాలు. నిరాశ చెంది యాంగ్జైటీతో మేము భయముతో కలవరముతో ఉండవలసినటువంటి వారం కాదు. నీవు మా స్థితి మార్చగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగిన దేవుడు అని మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. కృపలతో నింపుమని, అద్భుతాలు జరిగించుమని, మీ సేవకురాలు ఇంకను వాడుకొనుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.